హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. స్క్రీన్ మీద ఒక అమ్మాయిని చూపిస్తున్నాను. ఈ అమ్మాయి కుటుంబం ఒకప్పుడు చాలా ధనవంతుల కుటుంబం. వాళ్ళ ఆస్తి అంతా తరిగిపోయి చాలా బీదవాళ్ళు అయిపోయారు. ఒక్కసారే కాకుండా కొంచెం కొంచెం తరిగిపోయి సొంతిల్లు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. మరలా వీళ్ళు తిరిగి ధనవంతులు కావడం చాలా అసాధ్యం. ఈమె నాన్నగారు ఒక ఉద్యోగం చేస్తున్నారు. ఆదాయం బాగానే వస్తుంది, కానీ ఆ ఆదాయాన్ని బట్టి వీళ్ళ కుటుంబానికి సంతోషం లేదు. ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది. వీళ్ళ తల్లిదండ్రులు చాలా కట్నం ఇచ్చి ఈమెకు పెళ్లి చేశారు. వీళ్ళ తల్లిదండ్రులకు ఒక్కగాని ఒక కుమార్తె అయి ఉన్నారు. తల్లిదండ్రులు చాలా ధనవంతులుగా ఉన్నప్పుడు ఈమెకు పెళ్లి చేశారు. ఆస్తి అంతా ఈమెకే వస్తుందని చెప్పి ఈమె భర్త చాలా ఉత్సాహంతో ఈమెను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు బీదవాళ్ళు అయిపోయారు. ఆ కారణం చేత ఈ అమ్మాయిని భర్త వదిలి వేరే పెళ్లి చేసుకున్నాడు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఒంటరి అయిపోయింది. తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటున్నారు. ఈమె నాన్నగారు ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఈ అమ్మాయికి రెండో పెళ్లి చేయడానికి డబ్బులు లేవు. ఈమెకు ఒక మంచి మనసు ఉన్న అబ్బాయి కావాలి. పెళ్లి కొడుకు బీదవాడైనా పర్వాలేదు అని చెప్తున్నారు. కుటుంబాన్ని ఏదో ఒక పని చేసి పెంచగలిగే వ్యక్తి కావాలి అంటున్నారు. ఈమె నాన్నగారే మనకు ఈ అమ్మాయి డీటెయిల్స్ పంపించారు. చాలా తొందరగా పెళ్లి కొడుకు కావాలి అని చెప్తున్నారు. వీళ్ళ కష్టాలు అన్నీ కూడా మనకు పంపించారు. అవి అన్నీ నేను వీడియోలో చెప్పను. ఈ పెళ్లి సంబంధం గురించి కొంచెం ఆలోచించండి. ఇటువంటి పరిస్థితి కొన్ని కుటుంబాల్లో ఏర్పడుతుంది. నాకు తెలిసి ఇటువంటి వారిని పెళ్లి చేసుకుంటే మీ జీవితం చాలా బాగుంటుంది. ఈమె ఎటువంటి భర్తను కోరుకుంటున్నారో తెలుసుకుందాం. మీకు తప్పకుండా ఈ అమ్మాయి నచ్చుతుంది. వీడియో పూర్తిగా చూసి మీ నిర్ణయాన్ని చెప్పండి. ఈ అమ్మాయి ఏలూరులో నివసిస్తున్నారు. వీళ్ళ తల్లిదండ్రులకు ఈమె ఒక్కగాని ఒక్క ముద్దుల కుమార్తె. ఇటువంటి ఉద్యోగము చేయడం లేదు. తల్లిదండ్రుల ఇంట్లోనే ఉన్నారు. కారణం భర్త వదిలేశాడు. ఈమెకు పిల్లలు కూడా లేరు. ఈమె పేరు దేవి. దేవి గారి పుట్టినరోజు 2 జూలై 1988, అంటే 33 సంవత్సరాలు అవుతుంది. ఏలూరులో జన్మించారు. దేవి గారి ఎత్తు 5.3 ఇంచెస్. దేవి గారు చదివిన చదువు డిగ్రీ BSc చదివారు. ప్రైవేట్ డిగ్రీ కాలేజ్లో చదివారు. ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడతారు. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియం చదివారు. ఈ మధ్యనే ఒక జాబ్కి అప్లై చేశారు. ఆఫర్ లెటర్ కూడా వచ్చింది. ఒక వారంలో జాయిన్ అవుతాను అని చెప్పారు. జాబ్ రోల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అని మెన్షన్ చేశారు. జీతం 14,500 రూపాయలు వస్తుంది అని చెప్పారు. ఈ అమ్మాయికి వీలైనంత తొందరగా ఒక మంచి అబ్బాయి కావాలి. ఈమెకు రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, కానీ ఈమె నాన్నగారు ఈమెను ఒప్పించి మనకు డీటెయిల్స్ పంపించారు. ఈమె నాన్నగారు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. అమ్మగారు ఇంట్లోనే ఉండి ఇంటి పనులు చేస్తున్నారు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నారు. నెలకు అద్దె 3,600 రూపాయలు కడుతున్నారు. కాబోయే పెళ్లి కొడుకు బీదవాడైనా లేదా ధనవంతుడైనా పర్వాలేదు అని చెప్తున్నారు. కుటుంబాన్ని పోషించి ఈమెను ప్రేమగా చూసుకుని జీవితాంతం ఈమెతో గడిపే భర్త కావాలని కోరుకుంటున్నారు. దేవి గారి మొదటి భర్త వదిలిపెట్టాడని చాలా దుఃఖపడుతున్నారు. రెండో పెళ్ళి అయిన తరువాత ఆ దుఃఖాన్ని మర్చిపోతారు అని నేను అనుకుంటున్నాను. ఈమె జీవితంలో మరలా సంతోషాన్ని చూడాలని ఈమె నాన్నగారు ఎంతో ఆశపడుతున్నారు. పెళ్లి చేసుకోబోయే అబ్బాయి వయసు ఈమె కన్నా తక్కువ వయసు ఉన్నా పర్వాలేదు, లేకపోతే ఎక్కువ ఉన్నా పర్వాలేదు. విడాకులు తీసుకుని రెండో పెళ్లికి సిద్ధంగా ఉన్నవారు కూడా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీరు కొంచెం ఆలోచించి ఈ పెళ్లి సంబంధం మీకు ఓకే అనిపిస్తే కమెంట్స్లో తెలియపరచండి. మరలా మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అందరికీ బాయ్.